అమ్మమ్మ తలపేసి ఏమైంది అంకుల్? ఏటా మీద చల్లగా ఉంది. మీరేంటి అలా వణికిపోతున్నారు? పడుకోలేదా? ఇంకేం పట్టుకుంటానమ్మా, రాత్రి అంతా గజగజ వణికిత్తట్టు. తెల్లార్లు కట్టి మీద కుడుకులేదట్టు నమ్ము. అయినా వేసిన కిటికీలు వేసినట్టున్నాయి, మూసిన తలుపులు మూసినట్టే ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చేస్తుందో చల్లగా వచ్చి వణికిచ్చేస్తుందమ్మా. అప్పుడెప్పుడో ఈ దేశంలో చల్లగా ఉంటుందని విన్నాను, కానీ ఇక్కడ కూడా ఎలా ఉందటమ్మా. అయినా వర్షాకాలంలో ఇలా ఉందంటే రేపు చలికాలంలో అయితే గట్టిగట్టిచ్చేస్తుంది. రాత్రి అంతా నిద్ర లేక జాగారం చేస్తున్నా నమ్ము. పోనీ ఇదిగో ఈ దుప్పటి కప్పుకుందాం అనుకుంటే ఇదిగా లాగేసుకుంటాడా మీ సెట్టిగాడు. అయ్యో అంకుల్, ఒక్క నిమిషం. అమ్మా ఏంటి ఏదో సాధారణ కాస్త తగినట్టుగానే ఉంది. అది ఆఫ్ చేశాను అంకుల్. ఏంటమ్మా? ఏసీ అంకుల్. ఏసీయా? ఏసీ అంటే? అది గదిని చల్లగా చేస్తుంది అంకుల్. రాత్రి గది వేడిగా ఉందని నేనే అది వేసేసి వెళ్ళాను. నువ్వా? బాలేదానివేనమ్మా. అయినా ఉన్న కిటికీలు తలుపులు బిడాయించేసి ఇది వేసుకొని చలికి వరకమని ఎవరు చెప్పాడమ్మా? ఇదేమా పల్లెటూరులో అయితే 6 బయల మంచం వేసుకొని పడుకున్నాం అనుకో, ఎంత మత్తుగా నిద్రపడుతుందో. తెల్లారి వరకు అసలు తెలివే రాదంటే నమ్ము. అంత చల్లిగా అది హాయిగా ఉంటుందమ్మా. అయినా మీ పట్టణాలకి బాగా పిచ్చి పట్టించినట్టుంది. డబ్బులిచ్చి జబ్బులు కొని తెచ్చుకోవడం అంటే ఇదేనేమో. ఏటా ఏసీయా? ఈడేదో పెద్ద ఇక్కడే పుట్టి పెరిగినట్టు ఏసీ ఏసీ కావాలంటే యాదవకే ఏసీ ఏసీ. సరే మీరు పడుకోండి అంకుల్ కొద్దిసేపు. అప్పుడే తెల్లారిపోయింది, ఇంకేం పడుకుంటానమ్మా. నీతో వచ్చి ఏదో సాయం చేస్తాలే. లేదంకుల్ మీరు పడుకోండి, రాత్రి అంతా పడుకోలేదు కదా. మీరు కొద్దిసేపు పడుకోండి, నేను అవి రెడీ చేస్తానులేండి. అలాగేలేమ్మా. ఇది కప్పుకోండి. మా మంచి పిల్ల. అబ్బుగారు మరి నాకు? చంటి గారు, నేను మీకు కావాలంటే ఇంకొకటి ఇవ్వచ్చు, కానీ మీరు రాత్రంతా అంకుల్కి దుప్పటి ఇవ్వలేదు కదా, అందుకే మీకు దుప్పట్లేదు. అబ్బుగారు మరి నేను ఎలా పడుకుంటానండి? ఇంక మీకు పడుకోవటం లేదు, బయటకు వచ్చేయండి. వద్దులేండి, దుప్పటి లేకుండానే పడుకుంటాను. నాన్న కొంచెం దుప్పటివి నాన్న. చేతి యాదవా, రాత్రితో నాకు నిద్ర లేకుండా చేసావు కదరా. దుప్పటి కాదు దుప్పట, దొన్నపోదు మొహం యాదవా. పడకా అమ్మా. అప్పు అప్పు, ఎందాకో తలుపు కొట్టట్టున్నావు? అది స్నానం చేస్తున్నానమ్మా. మీ మాసిపోయిన బట్టలు ఏమన్నా ఉన్నాయేమోనని. ఉన్నాయమ్మా, ఉన్నాయి. ఉన్నాయా? ఎక్కడున్నాయి అంకుల్? అక్కడే ఉన్నాయి. సరే అంకుల్. దేనికి? ఉతుకుదామని. ఏంటి నా మాసిపోయిన బట్టలు నువ్వు ఉతుకుతావా? బాలేదానివే. అయ్యో అంకుల్, ఉతకడం అంటే నా చేతులతో నేను ఉతకడం కాదు. ఇదిగోండి మెషిన్లో వేస్తాను. ఏంటి మిషన్లో వేస్తావా? ఏది? ఏటమ్మది బట్టలు అలా తిప్పేస్తుంది? అంకుల్ అది బట్టలు ఇలా ఏం తిప్పట్లేదు, అది బట్టలు ఉతుకుతుంది. అదే ఉతకడమ్మా, బట్టలు అలా తిప్పేస్తే అరిగిపోయి సిరిగిపోవు. నాకు అర్థమైంది నీ బట్టలు ఎందుకు సిరిగిపోతున్నాయో. ఎందుకు అంకుల్? ఎందుకేంటి మరి, అందులో వేసి తిప్పేస్తుంటే అరిగిపోయి సిరిగిపోవా బట్టలు? అంకుల్ అది చిరిగిపోవడం కాదు, అయినా దీనిలో బట్టలు వేస్తే బాగానే వచ్చేస్తాయి, ఏం కాదు. అమ్మా ఆ సిరిపోయిన బట్టలు వేసుకుని నువ్వు ఊర్లో తిరగలవేమో గానీ నేను తిరగలేనమ్మా. నన్ను వదిలే, నా బట్టలు నేనే ఉతుక్కుంటాను కావాలంటే. అంకుల్ వేస్తాను అంకుల్, ఏం కాదు. అమ్మా నా బంగారు బట్టలు నీ చేతుల్లో మాత్రం పెట్టలేను, నన్ను వదిలే. అంకుల్ వదిలేయమ్మా. నాన్నేం చేస్తున్నాడు? అప్పుగారు ఏం చేస్తున్నారండి? చంటి గారు, మీ కళ్ళుంటాయి, అవి బాగా కనిపిస్తాయి, కానీ ఎందుకండి ప్రతిసారి ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని అడుగుతారు?
అది వదిలేయండి, ఇంతకీ ఏం చేస్తున్నారు? చంటి గారు ఆ, కళ్ళు 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 అర్థమైందండి. బట్టలు ఉతుకుతున్నారు. అబ్బా. ఇంతకీ చేత్తో ఎందుకు ఉతుకుతున్నారండి? మళ్ళీ మిషన్ ఏమైనా పాడైందా? ఆహా లేదు చంటి గారు, ఆ, అంటే పోయినసారి మనం చేసిన బట్టలు ఉతికే ఎపిసోడ్ బాగా తిరిగింది కదా, అందుకే ఈ ఎపిసోడ్ కూడా బాగా తిరగాలని బట్టలు ఉతుకుతున్నాను. అప్పుగారు ఉమ్, మీకు పిచ్చి బాగా ఎక్కువైందండి. ఉమ్. ఎపిసోడ్ మీరు బట్టలు ఉతికితే తిరగదండి, మనం బాగా చేస్తే తిరుగుద్ది. అవునా? అయితే చూడండి, బాగా చేస్తున్నానా? ఆ? బాగా చేస్తానా? బాగా చేస్తున్నానా? అప్పుగారు ఉమ్, మీకు ఇంకా అర్థమైనట్లేదు. నేను అన్నది మన ఇద్దరం బాగా యాక్ట్ చేస్తే, అంతేగాని మీరు ఒక్కలే ఓవర్ యాక్ట్ చేసేస్తే కాదు. ఆ? ఆ. సరేనండి, వెళ్ళొ. అప్పుగారు ఈ మా నాన్న బట్టల్లో ఉన్నాయండి. ఆహా అంకుల్వే. మా నాన్నవేనా? అదేటండి మీరు ఉతుకుతున్నారు? అయితే మా నాన్న ఉతకాలి, లేకపోతే నేను ఉతకాలి. ఒకసారి ఉండండి, మా నాన్న అడిగేసి వస్తా. అయ్యో చంటి గారు, ఆ? నేను ఇవి తీసానని అంకుల్ కూడా తెలీదు. ఓ, ఇది కూడా ప్రేమతోనేనా? ఉమ్, ఆ, ఇది ప్రేమలో లేదు, పిచ్చిలా ఉంది. అప్పుగారు ఉమ్. తెలియకుండా చేస్తే ఏం లాభం అండి? పోనీ నన్ను వెళ్ళి మా నాన్నకి చెప్పమంటారా? ఆ? చంటి గారు, తెలియాలని చేసేది పనండి, ప్రేమ కాదు. నాది ప్రేమ, అదే తెలుస్తుందిలేండి. ఉమ్. నాకు మాత్రం చెప్పారేటండి, కానీ నాకు తెలీదా నేనంటే ఎంత. చంటి గారు, పాల బిల్లు వచ్చిందా? వచ్చిందండి. కట్టేసావా? ఆ. చెక్. ఉమ్. పేపర్ పేపర్ మొన్న వచ్చినట్టున్నాడండి, కట్టేసినట్టున్నాను. కట్టేశారా? కట్టేసా. మరి నా దగ్గర డబ్బులు తీసుకోలేదు? అంటే నాన్న దగ్గర తీసుకున్నానండి. సరే. కరెంట్ కరెంట్ కట్టేశాం కదండి. కేబుల్ బిల్ అది నేను ఆన్లైన్లో కట్టేస్తానులేండి. కట్టేయండి. ఇంకా ఇస్త్రీ బట్టలు. అవును, ఇస్త్రీ అంటే గుర్తొచ్చింది, తేవాలి కదండి. నేను పొద్దున వాడికి ఫోన్ చేశానండి, వాడేదో పనుని బయటకు వెళ్ళాడంట, ఈరోజు సాయంత్రం తీసుకొస్తా అన్నాడు. ఇంకా ఇంకేమైనా కొనాలా? ఏంటి నాన్న ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఎక్కడికంటే ఏం చెప్తాండ్రా, అలా సరదా కిందికి వెళ్ళాను. కిందికి వెళ్ళినప్పుడు బాగానే ఉంది. తీరా పైకి మెట్లు ఎక్కువచ్చేసరికి అయ్యో ప్యానాలు గాల్లో కలిసిపోతున్నాయి. అంకుల్ మెట్లెక్కొచ్చారా? తప్పులు తెస్తాం. మెట్లెక్కి రావడం ఎందుకు? కరెంట్ లేదా? జనరేటర్ ఆన్ చేశారు కదా వాళ్ళు. అదేటమ్మా కొత్త కడుతున్నావు? తుడుచుకున్నా. నేను ఎప్పుడు కిందికి వెళ్ళినా మెట్లెక్క కదా పైకి వస్తాను. అయ్యో మెట్లెక్కడం ఎందుకు అంకుల్, లిఫ్ట్ ఉంది కదా. లిఫ్ట్ అంటే ఏటమ్మా? అదే అంకుల్, ఇక్కడే పక్కనే ఉంటది కదా, మీరు పైకి వెళ్ళాలన్నా కిందికి వెళ్ళాలన్నా అది ఎక్కితే చాలు. అందరూ అందులోనే వస్తుంటారు కదా. ఏదో బట్టలా ఉంది, అది నొక్కితే గదిలా తెరుచుకుంటే అందరూ లోపలికి వెళ్తున్నారు. అదే అంకుల్. అందరూ అందులో దూరిపోతుంటాను, అది ఎవరిదో ఇల్లు అనుకున్నానమ్మా. కాదు అంకుల్, అదే లిఫ్ట్. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా పైకి కిందికి ఆ లిఫ్ట్ ఎక్కితే చాలు. నువ్వు చెప్పేది ఉంటే నాకు భయం వేస్తుందమ్మా బాబు, నాకు ఊపిరి రావట్లేదు. వదిలే. అయినా మనకు తెలియని పనులు మనం చేయనేకూడదమ్మా. చూడు, కష్టమో నష్టమో ఆగాగైనా సరే మెట్లెక్కే వచ్చేస్తాను. అయ్యో అంకుల్. ఏటైనా ఒరే సంటిగా, నా కోసం కాదు కానీ రేపొద్దున మీకైనా కట్టవే కదరా. ఇప్పుడు అప్పు అంది అదేదో ఆగిపోతే లిఫ్ట్ అదే మరి అప్పుడు మీరు కూడా నడిచి రావాలి కదరా. అయినా నువ్వు ఇక్కడ తీసుకున్నావంటే ఇల్లు ఏదో ఆలోచన బుర్రలో ఉండి ఉంటుందిలే. ఏం చంటి గారు, మీరన్నా ఒకసారి చెప్పుండొచ్చు కదా. ఏమని చెప్తామండి,
రోజు రాత్రి పడుకునే ముందు కాలు నొప్పులని చెప్తున్నాడు. ఎందుకో అనుకుంటున్నాను. మెట్లు ఎక్కడం వల్ల ఇవ్వాలే అర్థమైంది. రేపటి నుంచి బలవంతంగా తీసుకుపోతా అండి. ఏమొద్దు చంటి గారు, నేను చూసుకుంటానులేండి. నెమ్మదిగా నేనే అలవాటు చేసేస్తాను. అరే చంటి, అరే సంటిగా, సంటే. ఏటి నాన్న, ఏమైంది? ఇది వెయ్యాలా? నువ్వేం ఎక్కర్లేదు కానీ ఇందాడు బట్టి నీ పిలుస్తున్నాను. ఎక్కడికి వెళ్ళావురా? అదే అలా బయట చల్లగాలికి నించున్నాను నాన్న. చల్లగాల? ఉమ్. ఆ మెస్ని ఇప్పుడు ఆపేశారు కదరా, ఇంక చల్లగాలి ఎక్కడిది? దాని గురించి కాదు నాన్న, ఆ, బయట బాల్కనీ గురించి. బాల్కనీయా? బాల్కనీ అంటే వరండా ఓ అన్నట్టు నీకు తెలియదు కదా. మన చెరువు గట్టి దగ్గర కూర్చుంటే అట్టుండిద్దో, బాల్కనీ దగ్గర నించుంటే అట్టుండిద్ది నాన్న. చూస్తావా? ఏంటి, చెరువు గడి దగ్గర కూర్చుంటే అట్టుంటుందో అట్టుంటదా? ఎంత ఆలస్యంగా చెప్తావేట్రా? దా పద చూద్దాం. చూద్దాం. వద్దులే నాన్న, పొద్దున సలిగిని ఇన్నిసార్లు చూసాం కదా ఎట్టుంటాయో. అరే ఆ ఎగసెక్కలే తగ్గించుకోమనేది. ఆ మిసనగాలంటే ఏదో కత్త పర్లేదు గాని, అరే పెక్కుతులో నేను ఉక్కుగోళ నిలబడే ఉండరా. పెక్కుతు మనిషి అంటే ఏమనుకున్నావు నువ్వు? పద ప్రకృతిలోకి. ఉన్నానా? మళ్ళీ ఏమైందిరా? వద్దులే, అది చాలా ఎత్తునన్నా, మళ్ళీ నువ్వు భయపడతావేమో. వద్దొద్దు. అరే ఇవి నేను సోన్ ఎత్తులేట్రా అలా చెప్తావు? పద. నాన్న నువ్వు చూసే ఎత్తుల గురించి కాదు నాన్న, ఈ బాగా ఎక్కువ నాన్న. నేను ఏమైంది చంటి గారు? ఏం లేదు అప్పు గారు. నాన్న నేను చెప్పేది నువ్వు ఊరుకుంటావా? ఏమి లేపడం ఏంటి? అది కాదమ్మా, కింద అదేదో వరాండా ఉందట, అక్కడ నిల్చుంటే అంట మా ఊళ్ళో చెరుగడ్డ దగ్గర కూర్చున్నట్టు చల్లగా గాలేత్తదట. చూపించాలంటే మళ్ళీ చూపిస్తానంటాడు, మళ్ళీ వద్దంటాడు. నాన్న ఏంటా చంటి గారు? బాల్కనీ అండి, బాగా ఎత్తుంటది కదా, మళ్ళీ నాన్న చూసి భయపడతాడేమో అని. అరే తాడి చెట్ల సునాయాసంగా ఎక్కేసినోన్ రా. వద్దు నాన్న. ఎవరు ముయ్యి? అంకుల్ మీకు సునైనా తెలుసా? ఎందుకు తెలీదమ్మా? ఎంతకి నువ్వు అడిగింది? కిల్లులు వేసే సున్నం గురించా, గోళ్ళకేసే సున్నం గురించా? సున్నం కాదు అంకుల్, సునైనా. మా నాన్న మాట్లాడేది సునైనా గురించో బనానా గురించో కాదు, సునాయాసంగా అంటే సులువుగా, ఈజీగా. అయినా తను తీసుకెళ్ళడానికి మీరు ఏమన్నా చిన్నపిల్లాడా ఏంటి అంకుల్? రండి మనం వెళ్దాం. మా బా చెప్పమ్మా. నాన్న జాగ్రత్త. ఏటి నువ్వు నాకు జాగ్రత్త చెప్తున్నావు? చెప్పా ఏం మాట్లాడతాడా? నాన్న జాగ్రత్త, ఏమైపోతాడు. రండి అంకుల్. నాన్న జాగ్రత్త. ఏరా సెంటి నువ్వు రావా? నేను ఎందుకులే నాన్న. ఏ భయమా? ఎంత పెద్ద కబుర్లు చెప్పు. నాన్న నా కొడుకెళ్ళ పుట్టారు పెరిగి నా కొడక. అరే ఇలాంటి చాలా చూశాను రా. నాన్న అప్పు గారు ఆ తలగడ ఒకసారి ఇవ్వండి. నాన్న ఒకసారి తలెత్తు. ఇప్పుడు కలితేరు నాన్న. ఇప్పుడు కొల తెచ్చే పరిస్థితులు ఏంట్రా బాబు? నాన్న మనం వరండాలో లేని నాన్న, గదిలోకి వచ్చాం చూడు. ఎవరు మీరా? నా తలదెట్టి మనం ఎక్కడ వరండాలో ఉన్నావు? నా కాళ్ళు ఇంకా గాల్లో తేలిపోతుంటారు. అయ్యో అంకుల్, మీ కాళ్ళు నిజంగానే గాల్లోకున్నాయి, పైన పెట్టుకోండి. అలా అంటావా? అమ్మో నాన్న కలితేరు నాన్న. ఒరే నేను ఇప్పట్లో కళ్ళు తెరవలేనురా బాబు. అయినా రోజు కింద నుంచి పైకొస్తుంటే పైకొస్తున్న సంగతి తెలిసేది కాదు, కానీ ఏకంగా పైకి పోతున్నావా అనిపిస్తుందిరా ఇప్పుడు. అదేటానా మన ఊర్లో తాడి చెట్లు సునాయాసంగా ఎక్కిసే ఉన్నాను, మరి ఇప్పుడు ఏమైంది? అదా థర్డ్ సైడ్ సునాయాసంగా ఎక్కించండిరా, కానీ పైకి ఎక్కినంత ఎప్పుడు కిందకి చూసేవారు కాదు. కానీ ఇప్పుడు ఒక్కసారి చూసేసరికి అమ్మో నా ప్రాణాలు గాల్లోనే కలిసిపోయినట్టయిపోయిందిరా బాబు. ఆయనే థర్డ్ సెట్ కాదురా, థర్డ్ సెట్ తాత. నాన్న ఓసారి కళ్ళు తెరువు నాన్న. నాన్న కళ్ళు ఒకసారి తెరిచి ప్రపంచాన్ని చూడు నాన్న. నేను చూసిన ప్రపంచం చాలరా బాబు, ఇక నేనే ప్రపంచం చూడలేనురా బాబు. నన్ను వదిలే.
అప్పుగారు ఇదంతా మీ వల్లే అండి. నేను ఎంత వద్దని చెప్తున్నా నాన్న మీరు బాల్కనీలోకి తీసుకెళ్లారు. ఇప్పుడు చూడండి ఎలా అయిందో. ఒరే నోరు మీరా బాబు, అందులో అమ్మాయి తప్పేందు చెప్పు. నేనే బలవంతగా చూస్తానన్నాను. చూసేసరికి అమ్మో గుండె గాబరా ఇంకా ఆగట్లేదురా బాబు. చాలా గాబరగా కొట్టేసుకుంటుందిరా బాబు. తట్టుకో తట్టుకో తట్టుకో. అంకుల్ మీకు విషయం చెప్పనా? మనం ఇప్పుడు 30 అంతస్తులో ఉన్నాం. మన పైన ఇంకో 6 అంతస్తులు, 60 కుటుంబాలు, 600 మంది ఉన్నారు. వాళ్ళల్లో మీకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, మీ వయసు వాళ్ళు ఉన్నారు, మీకన్నా చాలా పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళల్లో ఎవరన్నా ఇలా భయపడితే వాళ్ళ పక్కన కూర్చుని ధైర్యం చెప్పే మనిషి ఉన్నాడో లేదో నాకు తెలీదు. కానీ మీకు నేనున్నాను. ఏం భయపడకండి అంకుల్. నాన్న 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 ఒరేసంటే నాన్న నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అని భయపడ్డలోనూ ప్రేముంది. అంకులు మీరేం చేసినా నేను పక్కనే ఉంటాను అని ధైర్యం ఇవ్వడంలోనూ ప్రేముంది. అంటే మీ ఇద్దరికీ నా మీద ప్రేమ ఉందిరా. ఈ చిత్రం ఏమిటంటే నా కొడుకు కోసం నేను ఊరొస్తే నాకు కూతురు కూడా ఇచ్చాడురా దేవుడు. నాన్న కూతురు కాదు. అప్పుగారు పదండి బయటికి వెళ్ళిపోదాం. నాన్నకి వయసు పెరిగే కొద్దీ ఏదేదో మాడుతున్నాడు. నాన్న నువ్వు పడుకో నాన్న, కుదురు పడతావు. రా అప్పుగారు చూస్తారేంటి, పదండి. అరే ఇప్పుడు నేనేమన్నానని? అప్పుగారు చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు చంటి గారు? అప్పుగారు మీకు కళ్ళున్నాయి, అవి కనబడతాయి, కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకని అడుగుతారు. ఓ ఇందాక లోపల జరిగిన దాని గురించా? చంటి గారు నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. అడగండి అప్పుగారు. మీరు కూడా అదే ఊరి నుంచి వచ్చారు కదా, పైగా మీకు కూడా ఈ హైట్, లిఫ్ట్, వాషింగ్ మెషిన్ ఇవన్నీ కొత్తే కదా, మరి మీరెందుకు దేనికి భయపడరు? అప్పుగారు ఇవన్నీ అంటే భయం ఉన్నా వాటికి మించిన ధైర్యంలా మీరు నా పక్కనే ఉన్నారు కదండి. ఇంకెందుకండి భయం? అయినా ఇందాక గదిలో మీరు మా నాన్నకి ధైర్యం చెప్పారు కదా, అది మీరు నాకు ఎప్పుడో చెప్పకుండానే ఇచ్చారండి. అలా మేడ మీద ఎలా వాలెనమ్మా 16 జాబిల్లే జానై. అలా మేడ మీద ఎలా వాలెనమ్మా 16 జాబిల్లే జానై. మేఘంలానే అంటే ఇప్పుడు మీకు ధైర్యం ఎక్కువ అన్నమాట. మ్మ్. ఆహా. సిన్ని చెరువుల మీద పొన్న పులంది